IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నిరుద్యోగుల అంశమైతే రోజు రోజుకు జటిలమైతున్నది. దాదాపుగా అంటే ఇప్పటికే గత 14 సంవత్సరాలు నష్టపోయాము, ఇప్పటికీ నష్టపోవాల్సిన పని లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆధ్వర్యంలోనే అధికారంలోకి వచ్చింది కాబట్టి నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా తాత్సారం చేస్తున్నారు. అంతేకాకుండా డిఎస్సి పరీక్షనన్నా గ్రూప్ 1 పరీక్షనన్నా వాయిదా వేయండి అని చెప్పేసి నిరుద్యోగులు కోరుతున్నారు. ఎందుకంటే తమకు సమయం లేదు కాబట్టి 14 సంవత్సరాల తమ వయస్సు మొత్తం అంతా పోయింది కాబట్టి ఖచ్చితంగా వాయిదా వేయాలని కోరుతున్నారు. సో అంటే ఇప్పుడు మనతో పాటు అంటే ఫోన్ లైన్లో మాట్లాడేందుకు మనతో పాటు సతీష్ అనే నిరుద్యోగి మనతో పాటు లైన్లో ఉన్నారు. సతీష్ తోటి మాట్లాడదాం. సతీష్ నమస్తే. నమస్తే సార్. చెప్ప అంటే డిఎస్సిని ఎందుకు వాయిదా వేయాలంటున్నారు? మీ డిమాండ్లు అంటే మీ ఆందోళనలో ప్రధాన డిమాండ్లు ఏంటి? డిఎస్సి వాయిదా ప్రధాన కారణం ఏంటంటే సార్, 2023లో కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ లేదు మనం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి వేసుకుందాం, మనం అందరం మంచిగా ఉద్యోగాలు తెచ్చుకుందాం అని చెప్పేసి ఇదే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని రెచ్చగొట్టి వాళ్ళ తరఫున బస్సు యాత్రలు చేయించుకుని మేము ఇప్పుడు ఆ సమయం అంతా వేస్ట్ చేసుకున్నాం. తర్వాత 25,000 మెగా డిఎస్సి వేస్తా అని చెప్పి శ్రీధర్ బాబు గారు హామీ ఇస్తారు, మేనిఫెస్టోలో హామీ ఇస్తారు. ఇప్పుడు ఇప్పుడు డిఎస్సి పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ ఆ మెగా డిఎస్సి అడుగుతామనే భయంతో ఫస్ట్ మీరు డిఎస్సి వాయిదా వేస్తారు. రీజన్ ఏం చెప్తున్నారు? లేదు ఇప్పుడు బడుగు బలిగి మామూలు ఒకటే డైలాగ్ ప్రతి ఒక్కరు ఎవరైతే మీడియాలకు వస్తున్నారో మీడియాలకు వచ్చిన ప్రతి ఒక్కరు ఒక డైలాగ్ కొడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉన్నారు, బడుగు బలిగిన వర్గాలు ఎస్టీ ఎస్టీ పిల్లలను పెద్ద డైలాగ్ ఇస్తారు. ఇప్పుడు 25,000 మొన్న ప్రమోషన్లు అయినాయి, 18,000 పోస్టులకు ప్రమోషన్లు జరిగి ఖాళీలు ఏర్పడ్డాయి. మరి 18,000 స్కూళ్లలో ఎక్కడ బడుగు బలిగిన వర్గాల పిల్లలు లేరా? ఒక డైరెక్ట్ ఫ్లాగ్ తీసుకున్నారు ఎవరు? ఈ హర్షవర్ధన్ గానీ రియాజ్ గారు గానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఏ యూట్యూబ్ ఛానల్ వచ్చినా ఇన్ని పిల్లల్లో బడుగు బలిగిన వర్గాల పిల్లలు ఎస్టీ ఎస్టీ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరి మేలు కోసం ప్రజలు వెంటనే డిఎస్సీ చేస్తున్నాం ఈ ఒక్క స్లోగన్ తీసుకుంటారు. మరి మిగతా ప్రమోషన్లు ఏర్పడ్డ కాల 18,000 పోస్టులో ఎస్టీ ఎస్టీ పిల్లలు బడుగు బలిగిన వర్గాల పిల్లలు లేరా? వాళ్ళు మాత్రం మనుషులు కనబడుతులేదా? నెక్స్ట్ గురుకులా ఉంది సార్, గురుకులా 1 year దాటిపోయింది. 1 year ఎగ్జామ్ పెట్టి 1 year దాటి ఇంతవరకు పోస్టింగ్ వేయలేదు. ఎందుకు? ఏదో బ్యాక్వర్డ్ విధానంలో పాటించలేదు కాబట్టి ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఆ గురుకులాలు ఎవరు బలిగిన వర్గాల పిల్లలు లేరా? వీళ్ళకి అనుకూలంగా చేసుకోవడానికి ఎక్కడ పోస్ట్ పెంచాలి అంటారేమో అనే బాధతోటి భయంతో వెంటనే డిఎస్సి కనీసం గత ప్రభుత్వం అయినా సరే గ్రూప్ 2 పోస్ట్ పోన్ సంబంధించి అన్ని మంత్రులకు వింతలు ఇస్తే మంత్రులు సీఎం కు చెప్తే అసెంబ్లీలో సీఎం సార్ ప్రకటించారు. కేసీఆర్ ఏం చేశారు? ప్రకటించారు గ్రూప్ 2 వాయిదా వేస్తామని. మరి ప్రతి మంత్రి ఇప్పుడు కలుస్తున్నాం, అసలు ఏ మంత్రి కూడా మంత్రి ఆఫ్ ద రికార్డ్ అయినా సరే సీఎం గారు చెప్తే ఈయన పరిస్థితులు లేరు, ఆయన చుట్టూ కోటర్ ఉంది, ఆ కోటర్ మాత్రమే వింటాడు, పాత విధానమే అమలవుతుంది. ఏదైతే మనం కేసీఆర్ గారిని గద్దెదించాం దేనికి? అభివృద్ధి జరగలేదు కాదు, దేనికి? అహంకారం పెరిగింది, మనుషుల్ని కలవట్లేదు, మనుషుల బాధ వినట్లేదని. అదే అహంకారానికి రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు కదా. మమ్మల్ని వాడుకు అధికారం కట్టి మమ్మల్ని ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు కలవడానికి టైం ఉంటుంది, అన్నిటికీ టైం ఉంటుంది, మా నిరుద్యోగులు కలిసే సమయం ఉండట్లేదా? నిరుద్యోగం కలవకుండా రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే ఇప్పుడు మిగతా ఇప్పుడు ఆ డిఎస్సి అండ్ పోస్ట్ పోన్ సంబంధించి కలిసారో వాళ్ళందరూ నిజమైన నిరుద్యోగులు కాదు, రాజకీయ నిరుద్యోగులు. వాళ్ళంతా ఏం చేసుకుంటారు? వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి? మా బాధేనండి. గత కొన్ని రోజులు అమ్మాయిల్ని సార్ మొన్న డిఎస్సి పోస్ట్ పోన్ చేయడానికి ధర్నా చేస్తే అమ్మాయిల్ని అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర గోషమ్మల దగ్గర నుంచి నైట్ పూట కరెంట్ ఆఫ్ చేసిండ్రు. అంత గమనీయంగా కేసీఆర్ కూడా చేయనంత గమనీయంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రం ఈ అంటే డిఎస్సిని వాయిదా వేస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఎన్ని ప్రభుత్వాలు వాయిదా వేయలేదు సార్. న్యాయపరం చిక్కు వస్తుంది అంటారు కదా, ఏం చిక్కు వస్తే చెప్పాలి కదా. పోస్ట్ పెంపు అన్నప్పుడు ఒక గ్రూప్ 1 దాంట్లో పోస్ట్ పెంపుదాం మన ఇష్టం అన్నట్టు కదా, కొంత న్యాయపరం చిక్కుంది, గత జడ్జిమెంట్ ఉన్నాయని చెప్పారు. ఓకే, వాయిదా వేయడానికి విద్యాశాఖ అధికారం ఉంది. నోటిఫికేషన్ లోనే ఎగ్జామ్ డేట్ అనేది ఒక వెబ్ నోట్ ఇచ్చేసి వాయిదా తర్వాత తదుపరి వస్తే వేస్తున్నాం చెప్పచ్చు. ఎటువంటి న్యాయపరం చిక్కు ఉండదు దాంట్లో. మేమే ఎగ్జామ్ రాసే వాళ్ళం, మేమే కోరుతున్నాం, మేము ఇప్పుడు రాయలేకపోతున్నాం, సిలబస్ ఎక్కువ కొద్దిసేపు ఆగు అని. మీరు ఎగ్జామ్ పెడతా అంటే ఏంటి సార్ ఇది? ఎటువంటి న్యాయపరం చిక్కు ఎందుకు వస్తుంది? ఏ చిక్కు వస్తుంది అని కనీసం అవగాహన లేకుండా అదే చెప్తున్నా. ఎలా అంటే ఎటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఇప్పుడు పక్క రాష్ట్రం ఉంది, చెట్టుగుడి చేసి మధ్య వెళ్ళి ఒక నిమిషం కలిసి సమయం తక్కువ చదువుకోవాలని
నెలల గ్యాప్ ఇచ్చారు. ఆ మాత్రం విజ్ఞత కూడా మరి గురువుని చూసి నేర్చుకోవాలి కదా రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికే చాలా సమయం దాటిపోతుంది కదా, దాదాపు 14 సంవత్సరాలు ఇప్పటికే ఏజ్ అంతా పోయింది కదా, మరి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మేమదే అంటున్నాం సార్, ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. మరి ఇప్పుడైతే నెక్స్ట్ ఇయర్ లో ఇంకో మెగా డిఎస్సీ చేస్తా ఉంటారు కదా, ఇప్పుడే కలిపేయచ్చు కదా అంటే మేము అడిగినప్పుడేమో మీరు రీజన్ చెప్తారు. మేము అదే మరి ఎప్పుడు మళ్ళీ ఇప్పుడు 1 year అయిపోతే ఎగ్జామ్ ఒక ఏజ్ బార్ క్యాండిడేట్స్ ఉంటారు, తక్కువ పోస్టులు ఉన్నాయి. మరి మిగతా 20,000 పోస్టులు మెగా డిఎస్సీ ప్రకటించవచ్చు కదా. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసాం, ఒక 2 నెలలు ఆగితే టైం గడిచిపోతుందా? మేము 7 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం, 11,000 పోస్టులు ఇచ్చారు. మరి దీనికే మిగతా కలిపేసి ఇప్పుడు మెగా డిఎస్సీ వేయచ్చు కదా. మేము తదుపరి జాబ్ క్యాలెండర్ ఇస్తాం. మరి అప్పటికి ఏజ్ బార్ క్యాండిడేట్ వ్యక్తి పరిస్థితి ఏంటి? అప్పటికి 1 నెల రాదు ఏజ్ అయిపోతుంది కావచ్చు, అతను బాగా ఎవరికి చెప్పుకోవాలి? సో అంటే ప్రధానంగా అయితే మీరు ఖచ్చితంగా చాలా జిల్లాలో 0-1 పోస్టులు ఉన్నాయి. అది నెక్స్ట్ వచ్చినా మనకి అదే పోస్ట్ అయితే అదే కొన్ని పోస్టులు పెంచితే మీకు చాలా జిల్లాలో 1-2 పోస్టులు వచ్చినా సరే చదువుకుంటాడు. అంటే ఈ వాయిదా వేయకపోవడానికి గల కారణం ఏమైనా ఉన్నది అని అనుకోవచ్చా? మెగా డిఎస్సీ వాయిదా వేయడం ప్రధాన కారణం ఏంటి అంటే ఎక్కడ వాయిదా వేస్తే పోస్టు పెంచమంటారు అనే భయంతో వెంటనే నిర్వహించాలి. 1. 2 గ్రూప్ 2 వీటి వాయిదా వేయడం కారణం ఏంటంటే ఒకప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ అహంకారంతో నాకెవరు చెప్తారు అనే అహంకారంతో ఇల్లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏంటి మరి ఏం చేస్తే ప్రతిపక్షాలు ఏం చేస్తారని భయపడుతూ నిర్వహిస్తుంది. ఎన్నో భయపడుతూ పరిపాలిస్తారు మీరు. కనీసం మీరు న్యాయపాలన చుట్టూ వస్తే ఒక పెట్టుకోండి, ఒకరు తీసుకోండి, మీకున్న అడ్వకేషన్ అందరూ కలిసి మాట్లాడి అది ఏం చిక్కులున్నా ఏంటి ఎట్లా మనం ఇంకా ముందుకెళ్ళచ్చు, ఒక జీవో జారీ చేద్దామా? ఏ న్యాయపాలన చిట్టైనా ప్రాపర్ గా ఒక జీవో రిలీజ్ చేస్తే ప్రభుత్వం డిసిషన్ తీసుకొని జీవో రిలీజ్ చేస్తే ఎందుకు న్యాయపాలన చిక్కులు వస్తాయి? గ్రూప్ 2 సంబంధించి 1:100 కూడా ప్రాపర్ జీవో రిలీజ్ చేసి నోటిఫికేషన్ లో అది కూడా సాధ్యం అవుతుంది. ఎందుకు సాధ్యం కాదు? మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఇదే న్యాయపాలన చిక్కు వస్తున్నప్పుడు అనుకున్నప్పుడు మన నోటిఫికేషన్ లో మేనిఫెస్టోలో ఎందుకు మెన్షన్ చేశారు? మేనిఫెస్టో 1:100 తీసుకుంటామని మెగా డిఎస్సీ అవన్నీ ఎందుకు మెన్షన్ చేశారు? మరి అప్పుడే చెప్పచ్చు కదా. అప్పుడు గుర్తుగా న్యాయపాలన చిక్కులు ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నాయి? సో అంటే మీరు ఎట్టకేలకు ఖచ్చితంగా వాయిదా వేసే వరకైతే ఉద్యమం అయితే కొనసాగిస్తారు? ఖచ్చితంగా ఉద్యమం కొనసాగుతుంది. చర్చలకు పిలిస్తే వెళ్తారా? ఖచ్చితంగా వెళ్తాం. చర్చలు రాజకీయ నిరుద్యోగులు పిలవకుండా నిజమే నిరుద్యోగులు చర్చలు పిలిస్తే ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి ఏంటంటే ఈ మధ్య అధికారులు కట్టారు, తన చుట్టూ ఎవరిని పెట్టుకోవాలి ఎవరిని పెట్టుకోవద్దు వారికి ఐడియా ఉండట్లేదు. రాజకీయ నిరుద్యోగుల్ని పెట్టుకుని వాళ్ళ సరైన అవగాహన లేక రేవంత్ రెడ్డి సార్ని మిస్గైడ్ చేస్తూ ఈ విధంగా గత జస్ట్ ప్రభుత్వ అధికారులు వచ్చిన 6 నెలల్లోనే మొత్తం నిరుద్యోగుల వ్యతిరేకత కూడగట్టుకుంది. గెలిచినప్పుడు ఎంత పాజిటివిటీ ఉన్న నిరుద్యోగుల్లో కాంగ్రెస్ మీద ఇప్పుడు మొత్తం నెగిటివిటీ అయింది. అది సీఎం సార్కి అర్థమవట్లేదు. నేను వాళ్ళు చెప్తే ఎందుకు నేను చేయాలి? ఎలా వెళ్ళిపోయిందంటే ఇప్పుడు ఉద్యమం ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో రేవంత్ రెడ్డి గారికి ఇది ప్రతిపక్షాలు చేస్తున్నాయి అని చెప్తున్నారు. ఇంతవరకు డిఎస్సీ అభ్యర్థులు ఒక రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళింది లేదు. వెళ్ళినా ఒక జస్ట్ రిక్వెస్ట్ అప్డేట్ తప్ప ఎవరు సపోర్ట్ తీసుకున్నది లేదు. ఈ రాంగ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల టోటల్ గా నెగిటివిటీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటుంది. సో సతీష్, మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. ఓకే సతీష్, థ్యాంక్ యూ.